అధికారంలోకి రావడానికి అమరావతి రాజధాని, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు, అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు మావిగను. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేమి ఎక్కడెక్కడ రాజధాని చెప్తాడో విందాం. మన కర్మ ఏం చేద్దాం, మన కర్మ. ఎందుకంటే అన్న ప్రధాని కావాలి కాబట్టి ప్రధాని అవుతాడు, బరాబర్ అవుతాడు. మనం చేద్దాం. తండ్రి లాంటి బొత్స గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. ఇటువంటి బ్యాచ్ని పెట్టుకొని మరి ఇంకా దేవినేని అవినాష్ కూడా మాట్లాడినాడు. విందాం. ఉండండి ఏం చెప్పేది వినండి. ఈసారి వచ్చే 11 కూడా కష్టంగా ఉన్నట్టున్నాదులేరా. ఇంకేం చేద్దామా, తగలబెట్టండి. ఆంజీ నమస్కారం ప్రజలారా. మన పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో మాట్లాడినటువంటి మాటలు, మరి అదేవిధంగా అధికారం కోల్పోయిన తర్వాత చేసేటువంటి వ్యాఖ్యలు, అధికారంలోకి రావాలని చెప్పి మాట్లాడేటువంటి మాటలు మనకు రకరకాలుగా ఉంటాయి. దేనికి పొంతనుండదు, అది అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి, మరి ముఖ్యంగా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా తెలుసు. మరి అదేవిధంగా చూసుకుంటే ఈ 11 కూడా రాబోయే రోజుల్లో కష్టమేమోనే అనిపించింది నాకు. ఎందుకంటే తండ్రి లాంటి బొత్స గారే ఇటువంటి బఫూన్ మాటలు మాట్లాడుతూ ఉంటే కింద ఉండేటువంటి పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఏ రకంగా ఆలోచన చేస్తారు అంటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడి అధికారం కోల్పోయిన తర్వాత ఒక విధంగా మాట్లాడటం, అమరావతి రాజధాని పైన రాజధానిలో మనం ఎక్కడా కూడా ఒక ఇటుకి పెట్టకపోగా ఈ విధమైనటువంటి బఫూన్ మాటలు దేనికి మాట్లాడుతున్నారో మరి అర్థం కావడంలే పెద్దలు బొత్స గారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన ఏం మాట్లాడినాడో దాన్ని విందాం. మరి అదేవిధంగా దేవినేని అవినాష్ కూడా, అంటే దేవినేని అవినాష్ రాజధాని పట్ల చేసేటువంటి వ్యాఖ్యలు, అంటే అమరావతి గురించి మన అన్నకు ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉండదు అనేది ఆయన చెప్తాడు. అది కూడా విందాం. ఇని మనకు ఈసారి రాబోయే రోజుల్లో ఈ 11 అయినా సరే నిలబడతాయా, నిలబడవా అనే దానిపైన మీ అమూలమైన అభిప్రాయం తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మనం ఏదో ఒక రకంగా ఈదుదాం, మనం ఏదో ఒక రకంగా అన్నను గద్దె దించినారు ప్రజలు, మళ్ళా ఎక్కిద్దామని మనం హార్నెస్లో కష్టపడతా ఉంటే, రాత్రి వాళ్ళు అన్న కోసం పనిచేస్తూ ఉంటే వీళ్ళు ఈ విధమైనటువంటి భాష మాట్లాడితే ఆ ఉండే గ్యారా అయినా ఉంటాయా ఉండవా అనేది పెద్ద డౌట్ అయిపోతుంది. మరి మీ అభిప్రాయం తప్పకుండా కావాలి నాకు. ఎందుకంటే మీరేం చెప్తే అదే చేస్తాడు ఈ సీమరాజా. ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. మనం కూడా ఏమన్నా పార్టీలు మారుతామంటే మారుతాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇంట్లో ఉండే చెల్లెలే మారిపోయింది, వీటితో కాదని మందమైంది. కానీ మనం కూడా మారే ఆలోచన చేద్దాం అన్నట్టుగా ఉంటే ఖచ్చితంగా చేద్దాం. కానీ మీ అభిప్రాయం తెలియజేయండి. ఇక తండ్రి లాంటి బొత్స గారు ఏం మాట్లాడతారో మనం విని ఆ తర్వాత వీడియోని మళ్ళా విశ్లేషణ చేద్దాం. దేవినేని అవినాష్ గారి వీడియో కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఆయన గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు, ఆయన గారు ఏం మాట్లాడినారో మనం విందాం. ఇప్పుడు చెప్పిన నువ్వు చెప్పు ముందు బొత్స గారు. మీరు పెద్దలు, తండ్రి లాంటి వారు, సిద్ధం సభల్లో అన్న తండ్రి లాంటి బొత్స గారు అని చెప్పి మీకంతా, అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని సాక్షాత్తు నిండు అసెంబ్లీలో అవమానించినప్పటికీ తండ్రి లాంటి బొత్స గారు అని చెప్పినాడు. అయినప్పటికీ కూడా మీరు ఈ విధంగా అన్నను బుక్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సరే చెప్పు ఏం మాట్లాడతాడో ఏందా ముందు చెప్పియా. అంటే ఆడ ఉండేటువంటి జర్నలిస్ట్ సోదరులు మావిగన 3 రాజధానుల అమరావతి అంటే మావిగన్ మా సజెషన్ అంట. 5 సంవత్సరాలు ఏం పెరికట్ల కడతా ఉన్నారా? 3 రాజధానులు అన్న రోజుల్లో యాడికి పోయినారు? ఈ మావిగని కనపడలేదా? మచిలీపట్నం కనపడలేదా? విజయవాడ కనపడలేదా? గుంటూరు కనపడలేదా? ఆ రోజు కూడా ఆ ఊర్లు అక్కడే ఉన్నాయి కదా, ఆ రోజు కూడా అయ్యే వసతులు ఉన్నాయి కదా, ఆ రోజు కూడా అయ్యే సదుపాయాలు ఉన్నాయి కదా. ఆ రోజుల్లో దేనికి మాట్లాడలా? ఈ రోజు దేనికి? ఈరోజు 11 వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన తరువాత ఈరోజు మావిగరైన నినాదాన్ని దేనికి తీసుకొని ఆ రోజుల్లో దేనికి చేయలేకపోయినారు? చెప్పుగా చెప్పు. మావిగని మా సజెషన్, మా తాలూకా సూచన. సరే, 3 రాజధానులు అప్పుడు 5 సంవత్సరాలు మా ప్రభుత్వం తాలూకు విధానం. చూడండి బా, అంటే 3 రాజధానులు అనేది ఆ రోజుల్లో మా ప్రభుత్వం యొక్క నినాదం. అంటే అధికారంలో ఉంటే ఒకటి, అధికారంలో లేకంటే ఒకటి, అధికారంలోకి వచ్చేదానికి ఒకటి. ఈ బాధ అంతా ఎందుకు? పులివెందుల చుట్టుపక్కల మనకు స్థలాలు ఉన్నాయి కదా, ఆడే పెట్టుకుంటే పోలా. పులివెందుల్లోనే రాజధాని. ఈసారి నేను చెప్తా ఉన్నా, పులివెందుల రాజధాని అని దగ్గరలో అనబోతాడు. మీరు అది వినండి. ఎందుకంటే నేను రాయలసీమ పెట్టను అంటాడు. ఎందుకంటే రాయలసీమలో ఉండేటువంటి మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, రాయలసీమలో ఉండేటువంటి ప్రజానీకం, రాయలసీమ
జనాలందరూ కూడా గతంలో ఒరే మన రాయలసీమ బిడ్డ కదా, మనోడే కదా, మనోడు ముఖ్యమంత్రి అయితే మన రాయలసీమ అభివృద్ధి చెందుతుంది, మన రాయలసీమ వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు అంటున్నాడు, రాయలసీమను అభివృద్ధి చేస్తాడు అనేటువంటి ఆలోచనలో బ్రహ్మాండంగా ఇచ్చినారు. అన్నకు 151 వచ్చిన రోజుల్లో గాలిలో కొట్టుకొని వచ్చినారు శాసనసభ్యులందరూ కూడా. మరి వాళ్ళు గతంలో ఏ విధమైనటువంటి పాలన, ఏ విధమైనటువంటి పనితీరు ఉండింది రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కాకుండా మరీ ముఖ్యంగా మా రాయలసీమ జిల్లాల్లో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా గమనించుకొని ఈరోజు అన్నం నేల నాకిచ్చినారు. మరి అదే రోజుల్లో ఇప్పుడు ఆడికే వచ్చితే ఈసారి మనం రాయలసీమను అభివృద్ధి చేసుకుందాం, రాయలసీమలోనే రాజధాని పెడదాం అన్నా కూడా మా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కావచ్చు, ఎవరు కూడా ఆశ్చర్యపోవడం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలారా. ఎందుకంటే అధికారంలోకి రావడానికి అమరావతి రాజధాని, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు, అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు మావిగను, మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేమే ఎక్కడెక్కడ రాజధాని చెప్తాడో విందాం. మన కర్మ ఏం చేద్దాం, మన కర్మ. ఎందుకంటే అన్న ప్రధాని కావాలి కాబట్టి ప్రధాని అవుతాడు, బరాబర్ అవుతాడు. మనం చేద్దాం. తండ్రి లాంటి బొత్స గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. ఇటువంటి బ్యాచ్ను పెట్టుకొని మరి ఇంకా దేవినేని అవినాష్ కూడా మాట్లాడినాడు. విందాం. ఉండండి ఏం చెప్పేది వినండి. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం ప్రజెంట్ రాజధాని నేను చెప్పడం మా స్టాండింగ్ ముఖ్యం, ప్రభుత్వ స్టాండింగ్ కావాలా? ప్రభుత్వం వచ్చి కట్టి చేస్తే ఎవరు కాదంటాడు? కడుతున్నారు కదా. అంటే మనం 5 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా పెరికట్ల గట్టి పొగేసింది లేదు. మనం ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభమైనటువంటి మన పాలన, మనం కట్టడాల గురించి, అభివృద్ధి గురించి, భవనాల గురించి, లేకుంటే ఇంకొకటి మాట్లాడితే రాష్ట్రంలో ఉండే ప్రజలు దేంతో నవ్వుతారనేది ఒకసారి పెద్దలు బొత్స గారు కూడా ఆలోచన చేయాలా. మరి అదే విధంగా దేవినేని అవినాష్ కూడా ఏం మాట్లాడినాడో మనం విందాం ప్రజలారా. వచ్చాడు దేవినేని అవినాష్ విజయవాడలో ఉండేటువంటి గంజాయి బ్యాచ్కు, పెట్లర్లకు, అదేవిధంగా బెట్టింగ్ వేసే వాళ్ళకు అందరికీ కూడా ఒక నాయకుడిగా ఉన్నాడు. ఓకే, బాగానే ఉన్నది, మేమేం అల్లా. మరి ఈ రోజున అమరావతి రాజధాని గురించి, అమరావతి గురించి జగనన్నకు ఉండేటువంటి అభిప్రాయాన్ని, మరి జగనన్న ఏమనుకుంటున్నాడు అనే దాన్ని మరి ఈయన మాటల్లో కూడా మనం విందాం. చెప్పినైనా నువ్వు చెప్పాలా, మేము వినాలా, మా కర్మ చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మేము కానివ్వండి, అమరావతికి వ్యతిరేకం మేము చెప్పామా? మెట్లతో గొంతులు కోస్తారు, చెప్పులతో కోస్తారు, కత్తులతో కొయ్యరు, చెప్పులు తీసుకొని గొంతులు కోస్తారు. జాగ్రత్త. ఎందుకంటే మనం గతంలో ఏ విధంగా అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్లను ఎన్ని హింసలు పెట్టినాం, ఎంతమంది మీద అక్రమంగా కేసులు కట్టినాం, ఎంతమంది మీద బైండ్ ఓవర్లు, ఎంతమంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించినాం. అమరావతి రాజధాని అని గతంలో మరి మన జగనన్న అసెంబ్లీలో ఒప్పుకొని ముఖ్యమంత్రి అయినాక 3 రాజధానులు అని చెప్పి ఎప్పుడేం చెప్పినారో వాళ్ళు అమరావతి ప్రాంతానికి చెందినటువంటి రైతులు, స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద ఏ విధంగా లాఠీ చార్జీలు చేయించినా, వాళ్ళకు ఎవరైనా సరే మద్దతు తెలియజేసేటువంటి వ్యక్తుల మీద ఏ విధంగా కేసులు కట్టాం. ఏం మాట్లాడుతున్నావు అవినాష్? ఏమన్నా మన జగనన్న మిగిలిచ్చిన ఏమన్నా మందులు ఏమన్నా వేసుకొని వచ్చామన్నా ఏడొచ్చామన్నా మాట్లాడుతున్నావా, లేకంటే తలకాయ పనిచేసి మాట్లాడుతున్నావా, తలకాయ పని చేయకుండా మాట్లాడుతున్నావా, లేకంటే నిన్న మొన్న ఏమన్నా ఆ కోడిగుడ్డ ఏమన్నా ఏమన్నా తగిలేమన్నా చిన్న మీద చితికేమన్నా మాట్లాడుతున్నావా? ఎందుకు ఒక కోడిగుడ్డ తగులుతానే ఈ విధంగా మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా? జగనన్న చూచారే ఊరుకోడిది, ఆయన చూస్తాడో చూడాలి విషయం పక్కన పెడితే మన వీడియోలు చూస్తాడు, అందరూ ఆడ చూడగలుగుతాడులే. కానీ ఏం మాట్లాడుతున్నావు? మెటల్తో పోతారు గొంతులు, ఊరికెక్కడ కాదు. ఈ బఫూన్ మాటలు మాట్లాడుతూ ఉంటే జాగ్రత్త. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. 5 సంవత్సరాల పాటు ఎక్కడున్నావు? ఏడ పడుకొని నిద్రపోతా ఉన్నావు? అక్కడ జరిగేటువంటి దాడుల మీద కానీ, అక్కడ చేసేటువంటి పనుల మీద కానీ, ఆడ అక్రమంగా కట్టేటువంటి కేసులు కానీ, పోలీసులు వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే కానీ యాడికి వినావు? మీ నాయన ఏం మాట్లాడినాడు? అమరావతి రాజధాని గురించి చంద్రబాబు నాయుడు గారు ముందు ఒకటే స్టేజ్ మీద ఏ విధంగా మాట్లాడినాడు మీ నాయన? అదే రాజధాని ప్రాంతం గురించి ఈరోజు నువ్వు వచ్చినావా? ఈరోజు నువ్వు ప్రెస్ మీట్, నిన్ను పంపించారు ప్రెస్ మీట్ పెట్టరా, నువ్వు ఒక బోకు అని నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా మేము వినాలా? చెప్పుగా. ఏ రోజు గారు అమరావతి వ్యతిరేకం మేము చెప్పలేదే, చెప్పలా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మచిలీపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి,
ఆ మధ్యలో ఉన్న అమరావతి కానివ్వండి ప్రతి ఒక్కటి గారు అభివృద్ధి చేయాలని చెప్పని మేము కోరుతున్నాం. నువ్వు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏడ పెరుగుతా ఉన్నారు నాయనా, ఏడ పెరిగి పోగేస్తా, ఏడంత బిజీగా ఉన్నారు. ఆ రోజు కనపడలా, ఆ రోజు నీకేం నోట్లో ఇంకేమన్నా పెట్టుకున్నావా, ఆ రోజు దేనికి చెప్పలేకపోయినావు అన్నకు, ఆ రోజు దేనికి మాట్లాడలేకపోయినావు. ఈ రోజు నువ్వు పెద్ద పత్తి మాదిరి వచ్చి అమరావతి సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ ఒకటి పెట్టి ఆడంతా మన పాలేరుని పెట్టి ఆడికి పోయి రచ్చలేసి ఆడికి పోయి గొడవలు చేయాలా, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలా, లేకంటే ఇంకోటి చేయాలని చెప్పి నువ్వు మూసుకో మాట్లాడినావు. నీ దగ్గర ఉండే తపేలం బ్యాచ్, నీ దగ్గర ఉండే గంజాయి బ్యాచ్, గతంలో తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసినటువంటి బ్యాచ్ని మొన్న వేసుకోమీనావు. దేని ఏం అవసరం, ఏం ఇంటెన్షన్ లేకుండా ఉంటే ఎందుకు వాళ్ళని దుడుకొని పోతావయ్యా నువ్వు మాట్లాడతావు ఏమి ఎందుకు చేయలేకపోయినారు, ఏం మచిలీపట్నం పోర్టు ఎందుకు గట్లా, ఏం గుంటూరులో అభివృద్ధి పనులు ఎందుకు చేపిలేకపోయినాడు, దేనికి ఇదే అమరావతి రాజధానిలో దేనికి ఒక ఇటుకి పెట్టలేకపోయినాడు. ఆ రోజు ఆడిపోయినావు, యాడ్ నిద్రపోతా ఉన్నావు చెప్పు. అటైనా సరే నేను పలానా దగ్గర కొనుక్కొని నిద్రపోతా ఉన్నాను, లేకంటే పలానా వ్యక్తులకు చేతులు లేవు వాళ్ళ దగ్గర కాంటాక్ట్ తీసుకున్నాను అని చెప్పు. ఇబ్బందిలే చెప్తే కదా రాష్ట్ర ప్రజానికానికి అర్థమయ్యేట్టుగా. అన్నకు అన్ని ఇష్టమేనంటే బొంగు, అన్నకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో, ఏ విధమైనటువంటి పాలన ఇవ్వాలో, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలో, ఏ విధంగా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనో మనోడికి తెలుసు అన్ని. నువ్వు పెద్ద అయ్యాల ఈడొచ్చి మాట్లాడితే ఇవుడు నమ్మడో. అవినాష్ చూసుకో, నీ ఇష్టప్రకారం మాడితే ఇవుడు నమ్మడం. ఎంతసేపటికి అవినాష్ రెడ్డినే వచ్చింది, ఎందుకంటే ఏడు మనోడు అవినాష్ రెడ్డి మా సొంత జిల్లా అయిపోయా, మా అవినాష్ రెడ్డి గుర్తొచ్చాడు పాప. అవినాష్ రెడ్డి ఏం చేస్తాడో ఇటేం లేవు. సరే ఎటనా కానీ చెప్పినా దేవి నేను చెప్పు. ప్రతి ఒక్కటి అన్ని ప్రాంతాలు కదా అభివృద్ధి చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాల గారా అభివృద్ధి చేయాలని చెప్పినారంట. మరి ఆ ప్రాంతాలు ఎంతమేర అభివృద్ధి చేసినాడు, మరి ఎంతవరకు అభివృద్ధి అయినాయో, ఆ అభివృద్ధి అయితే ఈ 11 ఎందుకు వచ్చాయో, రేపు రాబోయే రోజుల్లో ఈ 11 ఉంటాయో లేదో కూడా అర్థం కావడంలా. ఇట్లాంటి పకీర్లని కూర్చొని పెట్టి తపేల మాట్లాడిస్తా ఉంటే ఏమైతుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకో జగనన్న. మనం గతంలో దీని ఎక్క చేరేని పనులన్నీ చేసినాం, 1, 2, 3 కాదు, చెప్పుకుంటా పోతే రోజులు కావాలా. 5 సంవత్సరాల పాటు మనం ముఖ్యమంత్రిగా కూర్చొని ఇష్టానుసారంగా మనం ఇటువంటి తపేరం బ్యాచ్ని, ఇటువంటి గంజాయి పెట్లర్లకు సపోర్ట్గా ఉండేటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఏ విధంగా దాడులు చేయించినాం, ఏ విధంగా అక్రమాలు చేసినాం, ఏ విధంగా అవినీతి చేసినాం, ఏ విధంగా అధికారులు వాడుకున్నాం, ఏ విధంగా పోలీసులు అడ్డం పెట్టుకొని అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతల మీద కేసులు కట్టాం, ఏ విధంగా అవినీతి అక్రమ కేసులు పెట్టి వాళ్ళను ఎంత ప్రలోభ పెట్టాలనో, ఏ విధంగా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసినాం, ఏ విధంగా రాజధాని పనులు చేసినాం, ఏ విధంగా 3 రాజధానులు కట్టాం, ఏ విధంగా ఇది మన వైజాగ్లో ప్యాలెస్ ఏ విధంగా కట్టుకున్నాం, ఏ విధంగా అప్పులు చేసినాం, ఏ విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దిశగా ముందుకు పోయినాం, ఏ విధంగా పరిశ్రమలు తీసుకువచ్చినాం, ఏ విధంగా రోడ్లు ఉన్నాయి, ఏ విధంగా మహిళలకు భద్రత ఉంది, ఏ విధంగా స్కూళ్ళు ఉన్నాయి, ఏ విధంగా స్కూళ్ళల్లో ఉండేటువంటి విద్యార్థులకు మనం ఇచ్చేటువంటి చిక్కీ మీద బొమ్మలు ఏ విధంగా వేసుకున్నాం, మనకు పబ్లిసిటీ పెచ్చ ఏమాత్రం ఉండిందని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ చూసినారు. ఈ రోజు మనం ఈ పాలేరులను తీసుకొని వచ్చి మాట్లాడిచ్చిన పాట మనకు రాబోయే రోజుల్లో ఆ ఉండే 11 కూడా ఉండవని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా రాబోయే రోజుల్లో మనకు ఆ 11 కూడా కష్టమని నాకు అనిపించింది. సరే ఎందుకు రాజన్న మనం కూడా పార్టీ మారదాం అనేటువంటి అభిప్రాయంగా మీకు కలిగితే మీరు చెప్పండి, పార్టీ మారండి, ఎందుకున్నా ఇంక వేస్ట్లే, మనకు ఈ పాలేరులను తీసుకోవచ్చి మాట్లాడిస్తా ఉంటే మనం రోజు ఎత్తిపోసుకోలేము, ఐపీసీను శుభం కార్డు వేసి ఇంకా పార్టీ ఏదైనా మారుతావా, లేకంటే ఇంకేమైనా మీ అభిప్రాయం తెలియజేయండి. పార్టీ మారండి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీని మనం ఎంపిక చేసుకొని పార్టీ మారుతాం. కష్టం, ఎవడు పడతాడు ఈ బాధ. అన్నేమో నోట్లు ఎంచుకుంటా, ఆయన బెంగళూరులో ఉండే, ఈ పాలేరులేమో వీళ్ళు ఇటు ప్రకారం ఇటు మాట్లాడితే మన రాష్ట్ర అధికార ప్రతినిధులు వచ్చేమో దీని యొక్క వాళ్ళు రొంత తెలిసి రొంత తెలియక ఇష్ట ప్రకారం మాట్లాడిపోతురి. దాన్ని ఎత్తిపోసుకోలేక ఈ నాయకులు, ఈ పెట్లర్లు మాట్లాడింది ఈ దీన్ని ఎత్తిపోసుకో ఊడికి పట్టింది బాధలో. సినాయన తోడు చూడలేకపోయినాడు. మందేంది ప్రజలారా. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఈ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.